మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచరం ఏంటంటారు? దేంట్లో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? ఈ మిథున రాశి వారికి అయితే కనుక వీరికి కూడా రెండో భాగం నుంచి ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే జరుగుతుంది. సో రెండో భాగం వరకు కూడా బుధుడు కూడా శత్రు రాశిలో సంచరించడం అనేది ఉంది కనుక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక గోచరిస్తుంది. ఇక మిగతా విషయాల్లో పెద్దగా బెంబేలు పడాల్సిన అవసరాలు అయితే కనుక వీళ్ళకి ఏమీ కనపట్టలేదు. బట్ ఏదైనా సరే ఎక్కువ మంచి ఫలితాలు అయితే మాత్రం రెండో వారం నుంచే ఎక్కువగా కనపడటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే మిథున రాశి వారికి వచ్చేప్పటికి శుక్రుడు బుద్ధికారకుడు, తర్వాత శుక్రుడు కూడా వీరికి ప్రస్తుతం అయితే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వడానికే ఉన్నాడు. సో అందుకని విద్యార్థులకి అయితే కనుక అనుకూలత అనేది మరింత ఎక్కువగా ఉంది. అయితే ఈ విద్యార్థుల్లో కూడా మామూలుగా ఇంజనీరింగ్ లైన్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మంచి ఉంటుంది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇంజనీరింగ్ సెక్టార్కి వెళ్తే కనుక ఆ రకంగా మంచిది. ఇంకా వేరే చదువుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఇంకొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులకి ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇబ్బంది ఎవరికి అంటే కనుక ఈ CA చదువుతున్న వాళ్ళకి, అంటే చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన వాటికి చదువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది అనేది ఉంది. సో ఒక్కోసారి కరెక్ట్గా వాళ్ళ విద్యను పూర్తి చేయలేకపోవడానికి, ఇంకా ఇతరత్ర మాత్రం చదువుల వాళ్ళకి ఎక్కువ, ముఖ్యంగా ఈ డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కానీ, ఏఐ టూల్స్కి సంబంధించిన చదువుల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటు వచ్చి ఈ కామర్స్ వైపు ఉన్న వాళ్ళకి, అకౌంటెంట్స్ వైపు ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం లేని వారికి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఈ మాసంలో? రైట్. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక వీటన్నిటికీ కూడా వీళ్ళకి, అంటే మిథున రాశి వారికి ఇటు ఉద్యోగాలకి సంబంధించిన వాడు, పెళ్లికి సంబంధించిన వాడు కూడా గురుడే. సో గురుడు అయితే కనుక ఇంచుమించుగా జూన్ నుంచి వీళ్ళకి అనుకూలమైన ఓర్చలోనే ప్రస్తుతం కర్కాటక రాశి రెండో ఇంట్లో సంచరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు గత నెల ఇంచుమించు చివరి నుంచి ఇప్పుడు ఈ రెండో వారం వరకు గురు మౌఢ్యం అనేది జరుగుతుంది కాబట్టి గురుడు స్ట్రెంత్ అనేది కొంత తక్కువలో ఉంటుంది. సో అందుకని మనం ఇందాక చెప్పుకున్నట్టు రెండో వారం నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇంచుమించు 11వ తారీఖుకి గురుడు మౌఢ్యం రావటం అనేది ఉంటుంది. తర్వాత రవి ఇంచుమించు సింహం తన సొంత రాశికి రావటం అనేది కూడా ఇంచుమించు ఆగస్టు 17వ తారీఖు రావటం అనేది జరుగుతుంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా రెండో వారం నుంచి అయితే కనుక మరింత మంచి ఫలితాలు పొందడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబంలో చాలా చక్కటి సమన్వయ వాతావరణమే గోచరిస్తుంది. సో ఎవరి అలకలు అంతంతసేపే ఉంటాయి తప్ప కొండంతసేపు అయితే ఉండవు. సో అందుకని ఈజీగానే మింగిల్ అవుతారు ఒకళ్ళు మళ్ళీ తొందరగానే. సో బెంగపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ప్రస్తుతం అయితే కనుక ఈ రవి మనకి ప్రస్తుతం రెండో వారం వరకు కూడా రెండో స్థానంలో ఉంటాడు కాబట్టి తండ్రితోని కొంతవరకు చికాకులు ఏర్పడడానికి, తండ్రికి ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం కలగడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా కుటుంబ పరంగా కూడా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఖర్చులు పెరిగినా కూడా రాబడికి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. అవసరానికి ధనం అయితే కనుక చక్కగా. మరి ఎవరికైతే వివాహం జరగలేదో, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో ముహూర్తాలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి శ్రావణ మాసంలో వివాహ యోగం ఉందంటారా వీరికి? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మరికొద్ది నెలల పాటు అయితే కనుక గురుడు ఇదే రాశిలో ఉండటం అనేది జరుగుతుంది కనుక సో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు అయితే కనుక బలంగా చేసుకోవటం అనేది మొదలెట్టచ్చు. తర్వాత కొత్తగా నమోదు చేయాలి మన వివరాలు, ఏదైనా మ్యాట్రిమోనీ ఎలా అనుకుంటాం రిజిస్టర్, అలాంటి వాటికి కూడా ఇది అనుకూలమైన సమయం. సో ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా వివాహ సంబంధించిన యత్నాలకి ఇది శుభకాలం. సో ప్రయత్నం
విఫలమైనంత మాత్రాన బెంగ పెట్టుకోక్కర్లేదు, ఇంకా పెళ్ళే వద్దనుకోక్కర్లేదు, అటువంటి కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 1-2 ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా విజయలక్ష్మి భరించడానికి అవకాశం ఎక్కువ ఉంది. మంచి ఫ్లో ఉంటుందంట. రైట్. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన కారకుడు వీళ్ళకి శుక్రుడు అవుతూ ఉండటం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కనుక మనకి ఇంచుమించు ఆగస్టు నెల చివరి వరకు కూడా శుక్రుడితో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఆ సంతాన పరంగా చేసే ప్రయత్నాలకు కూడా మంచిది ఉంది, సంతాన పరంగా కూడా అభివృద్ధి ఉంది. మరి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఓన్ గా స్టార్ట్ చేస్తున్నాం అనుకునే వారికి స్పెక్యులేషన్స్ అయినా రియల్ ఎస్టేట్ అయినా చేయొచ్చు అంటారా? ఈ మాసంలో కరెక్ట్ అంటారా? అయితే ఈ మాసం అంత కరెక్ట్ గా, ఎందుకంటే వీళ్ళకి లాభాధిపతి కుజుడు అవటం అనేది జరిగింది. ఆయన ప్రస్తుతం అయితే కనుక తన శత్రు రాశి, అత్యంత శత్రు రాశి మిథునంలో సంచరించడం, పైగా లగ్నంలోనే ఉండటం, అంటే రాశిలోనే ఉండటం అనేది జరిగింది. సో అందుకని జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనుక ఈ మాసం ఆగడం బెస్ట్ అంటారా? ఖచ్చితంగా ఆగటం అనేది చాలా అవసరం. పైగా ఎంత పెట్టుబడి పెట్టినా మింగేయటమే ఉంటుంది తప్ప దానికి తగినంత లాభం రాలేకపోవటం అనేది ఉంటుంది. సో ఇదే కుజుడు వల్ల, అందుకని మనం మొదట్లో కూడా ఆరోగ్యం ఒకటి వ్యక్తిగతంగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం. ఎందుకంటే కుజుడు వీళ్ళకి రోగాధిపతి, లాభాధిపతి. సో ఆయన రాశిలోనే సంచరించడం అనేది జరుగుతుంది. అందుకని ఏమైనా సరే దెబ్బలు తగిలించుకోవటం, సో ఒక్కోసారి ఏమంటాం బోన్ ఫ్రాక్చర్స్ కానీ, ఎముకలు ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టడం, సో నరాలకి సంబంధించిన ఇబ్బందులు, సో ఇంకా థైరాయిడ్, గొంతుకు సంబంధించి, సో అలాంటివి కూడా రావడం. అందుకని ఎలా చూసుకున్నా కూడా మధ్య మధ్యలో ఏదో రకమైన ఆరోగ్య సమస్యలతో మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. పైగా కుజుడు వీళ్ళకి ఇందాక మనం చెప్పిన లాభానికి కూడా ఆయన కారకుడు కాబట్టి సరైన లాభాలు పొందలేకపోవటం అనేది ఉంటుంది వాళ్ళు చేసే ప్రయత్నాల్లో. అలాగే ఆరోగ్యం కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పెడుతుంది. ఈ రెండు వీళ్ళకి ఎక్కువగా కొంత ఇబ్బంది పెట్టేవి. అందుకని వ్యాపారం అంటే ఇప్పుడు సపోజ్ కొత్తగా మీరు అన్నారు, కొత్తగా కాదు, పాతగా ఇప్పటికే వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. పైగా ఎంత సొమ్ము వస్తుందో, అంటే అంత ఆదాయం వస్తుందా కూడా ఎటు పారిపోతుందో తెలియని పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయంటారా? అంటే ఆర్థికంగా అవసరానికి డబ్బు వస్తుందని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. ఏదో రకంగా డబ్బు అయితే వస్తుంది, కానీ వస్తున్న డబ్బు ఎట్టిపోతుంది, ఖర్చు అవుతుంది ఇలా. అందుకని అది ఎందుకు పోతుందో తెలియదు. అంటే ఓవరాల్ సేవింగ్స్ ఉండవు, బట్ ఏదో విధంగా అవసరానికి బెంగ లేకుండా డబ్బు అయితే వస్తుంది. అది అంత వ్యాకులత కాదు. మరి గురువు గారు, ఎవరికైనా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది విద్యార్థులు అనుకుంటున్నారు, చదువుకోవడానికైనా, సెటిల్ అవ్వడానికన్నా, ఇంకా అదర్ పర్పస్ లో. సో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, విదేశీ యుగం ఉందంటారా మరి ఈ రాశి వారికి, మిథున రాశి వారికి? సో ఖచ్చితంగా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా మనకి యోగ్యంగానే ఉండటం అనేది అయితే జరుగుతుంది. వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. సో ఆ రకంగా అయితే మంచి ఫలితాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏదైతే ఈ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి ఉంటుంది, తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది. సో మృగశిర పునర్వసు నక్షత్రాల వారికి మరింత ఈజీ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి కొద్దిగా లేట్ కానీ 1-2 సార్లు ప్రయత్నిస్తే కానీ సఫలీకృతం కాలేకపోవటం కానీ ఉండే పరిస్థితి అయితే కనుక ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? వాహన యోగం అనేది పెద్ద ఇబ్బంది అయితే లేదు. సో వాహనాలు తీసుకోవాలన్నా కూడా సాధ్యమవుతుంది. తర్వాత గృహాలు ఇలాంటివి ఏమైనా సరే తీసుకోవాలి అనుకున్నా కూడా, నిర్మించుకోవాలన్నా కూడా సాధ్యమవుతాం అనేది ఉంటుంది. రాబోయే కొద్ది నెలల పాటు వీరు ఆ రకమైన ప్రయత్నాలు చేసినా కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మన ఇంట్లో ఎవరైనా సరే, అంటే అద్దెకి, ఇప్పుడు మన ఇల్లు అద్దెకి పెట్టాం కానీ గత కొద్ది నెలలుగా అద్దెకి ఎవరు రావట్లా. సో మనం బోర్డు పెట్టి 2 నెలలు 3 నెలలు అయింది అనుకుందాం ఉదాహరణకి. సో మన ఇంట్లో ఇప్పుడు అద్దెకి దిగే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉంది. అంటే ఇల్లు, ఇంటి చుట్టూ ఉండే ఏదైనా అమ్మటం, కొనటం, అద్దెకి ఇవ్వటం, ఏదైనా సరే ఇలాంటి మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో, సో ఆ గృహం చుట్టూ తిరిగే విషయాలు అవన్నీ కూడా ఫలించడం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి గురువుగారు, మొత్తం మీద అనలైజ్ చేస్తే వీళ్ళకి ప్రథమార్థం కలిసి వస్తుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందంటారా? సో ఖచ్చితంగా 2వ వారం నుంచే వీరికి ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది అయితే జరుగుతుంది. మరి గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా బాగుంటుందంటారు?
ఈ నెలంతా కూడా వీళ్ళు లక్ష్మీనారాయణ స్వామిని పూజించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సో ముఖ్యంగా పెళ్లికి ఏదైనా సరే ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి తొందరగా కళ్యాణ యోగం కలగటం అనేది కూడా ఉంటుంది. సో చదువుకోగలిగితే నిత్యం లక్ష్మీనారాయణ కవచం అని ఉంటుంది, లేదా హృదయం అని ఉంటుంది. ఇందులో ఏ స్తోత్రం చదివినప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. లేదా ఏం కష్టపడి అంత చదవలేమనుకున్నా ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః, ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః అని చేతైనన్ని సార్లు చదివినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.